ఉమ్మడి ఖమ్మం జిల్లాను ముంచెత్తుతున్నాయి వర్షాలు. మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదులు, వాగులు, వంకలన్నీ కూడా చాలా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మున్నేరు, ఆకేర్ నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. చాలా వరకు ఖమ్మం పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. ప్రకాష్ నగర్లోకి భారీగా వరద నీరు వచ్చేరింది. పల్లెలు, పట్టణాలు ఎటు చూసినా కూడా కనుచూపు మేర వరద నీరే కనబడుతోంది. ఇళ్ల మధ్యలోంచి చాలా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగింది. అయితే చెర్లను తలపిస్తున్నాయి నగరాలన్నీ కూడా. నగరంలోని పలు కాలనీలన్నీ కూడా ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో అస్తవ్యస్తమైన జనజీవనం పూర్తిగా కూడా వరదల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. ఇక పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద ఉధృతికి రోడ్లు, రైల్వే ట్రాక్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తడంతో ఈ ప్రభావం చోటు చేసుకుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఖమ్మం ఏ రకంగా మారిపోయింది అనేది. ఖమ్మం ప్రధాన నగరంలోని కొన్ని డివిజన్లు ఇవన్నీ కూడా పూర్తిగా కనుచూపు మేర కనిపించినంత నీటి ప్రవాహమే. ప్రకాష్ నగర్ ప్రాంతం ఇది. ఖమ్మం కార్పొరేషన్లోని ప్రకాష్ నగర్ ప్రాంతం ఇది. కనిపించేదంతా కూడా కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయాయి. సుమారుగా 10 అడుగుల మేర అక్కడ నీట మునిగిపోయే కాలనీ కూడా, అంటే సుమారుగా ఒక ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా కూడా మునిగిపోయినట్టుగా భావించాలి. సో చూడొచ్చు మీరు, ఒక బ్రిడ్జ్ పై నుంచి ఏ స్థాయిలో నదీ ప్రవాహం ఉప్పొంగుతుందనేది. అక్కడ కింద నదీ ప్రవాహం నుంచి సుమారుగా ఒక 50 అడుగుల ఎత్తు మేర బ్రిడ్జి ఉంటుంది. కానీ ఆ స్థాయిలో కూడా నదీ ప్రవాహం వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ ప్రవాహం అనేది ఉంది, అక్కడ నీట మునిగిపోయింది అనేది. సో పలు కాలనీలకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నాం. డ్రోన్ విజువల్స్ అన్నీ కూడా ప్రకాష్ నగర్ కాలనీకి సంబంధించి పూర్తిగా నీట మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ సుమారుగా 10 అడుగుల మేర మొత్తం కూడా నీట మునిగిపోయింది. ప్రజలు మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మున్నేరు వాగు కొంత ఉధృతిని తగ్గడంతో తాజాగా పరిస్థితి చూస్తే కనుక మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయింది. అయినని కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాను పూర్తిగా ధ్వంసమైపోయాయి. నీటిలో తడిసి ముద్దయ్యాయి. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేవు, ఏమీ లేవు. కరెంటు సప్లై కూడా నిలిపేశారు అధికారులు. ప్రస్తుతం అక్కడ కేవలం చీకట్లు మాత్రమే కమ్ముకొని ఉన్నాయి. విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి. తమ యొక్క జనజీవనం అస్తవ్యస్తంగా మారిందనే ఒక ఆందోళన ఆ ప్రజల్లో కనబడుతోంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కన్నీటి నగరంగా మారిపోయింది ఖమ్మం ప్రాంతం మొత్తం కూడా. కన్నీరేదో, ఆ వరద నీరేదో ఒక అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అంతటి స్థాయిలో రోధిస్తున్నారు. ఎవరు కూడా ఊహించి ఉండరు. మీరు చూడొచ్చు, ఒక వ్యక్తి అక్కడ ఆ నీటిలో నుంచి బయటకు వెళ్తున్నాడు. మోకాల్లో, మెడలోతు నీళ్ళ నుంచి కూడా కేవలం మెడ పైభాగం మాత్రమే కనబడుతోంది. మెడలోతు మొత్తం కూడా ఆ నీళ్ళలో మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు 10 అడుగుల మేర అక్కడ వరద వచ్చిందనేది అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ నదీ ప్రవాహం ఉప్పొంగిందనేది. సో మున్నేరు వాగు కారణంగా 10 అడుగుల వరకు ఎత్తు వరకు అక్కడ నీటి ప్రవాహం ఉంది. మీరు చూడొచ్చు, మెడలోతు నీళ్ళ నుంచి ఆయన ప్రయాణిస్తున్నాడు. చాలా మంది కూడా పొట్ట చేతిలో పట్టుకొని చిన్న చిన్న విలువైనటువంటి సామాగ్రిని తీసుకొని బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబాన్ని రక్షించుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అధికారులు కొంత ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టడం కోసం తాత్సారం చేస్తున్నారని ఒక వాదన కూడా వినబడుతోంది. 3 మంత్రులున్నా కూడా ఖమ్మం జిల్లాని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదంటూ కూడా చాలా మంది రోడ్డెక్కిన కూడా నిరసన తెలిపిన సందర్భం మనం చూస్తాం. తాజాగా కొంత వరద ఉధృతి తగ్గముఖం పట్టినప్పటికీ పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా ధ్వంసమైపోయింది. ప్రతిదీ ధ్వంసమైపోయింది. ఈత కొట్టి మరీ వెళ్తున్న పరిస్థితి కనబడుతుందనంటే ఏ స్థాయిలో వరద నీరు ఉందని అర్థం చేసుకోవాలి మనం. ఈత కొట్టుకుంటూ వెళ్తున్నారు. అక్కడ మెడలోతులో నుంచి నీటి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది మేడపైకి వెక్కి, మిద్దెలపైకి ఎక్కి ప్రాణాలు నిలుపుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రతిదీ కూడా ధ్వంసమే. అక్కడ చూసిందల్లా నీరే కనబడుతోంది. కన్నీటి వలయం మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆ స్థాయిలోనే అక్కడ వరద బీభత్సం కూడా జరిగింది. సో తినడానికి తిండి లేదు, ఆహారం కూడా లేదు. కానీ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో చిన్న చిన్న పిల్లల్ని, మహిళలందరూ కూడా తమ భుజాలపై ఎక్కించుకొని ఆ రకంగా మోసుకుంటూ వెళ్తుంటే ఎవరికైనా ఈ దృశ్యాలు చూస్తే కన్నీటి పర్యంతం కాక తప్పదు. ఎందుకంటే ఇది ఎక్కడో విదేశాల్లో జరిగిందో లేదంటే ఉత్తర భారతదేశంలో జరిగిందో మనకు తెలియని ప్రాంతం ఏమీ కాదు. ఖమ్మం, మన తెలంగాణలోని ఖమ్మం ప్రాంతంలో జరిగిన ఘటన ఇది. చూడొచ్చు మీరు ఏ స్థాయిలో పైనుంచి ఆ వరద ఉప్పొంగుతూ వస్తుందనేది చూడొచ్చు. అక్కడ ఒక సముద్రంలో అల్లు ఏ రకంగా అయితే ఎగిసిపడతాయో అదే స్థాయిలో నీటి ప్రవాహం పైనుంచి ఆ ఫోర్స్తోని కిందికి వస్తుంటే ఆ నగరం మొత్తం కూడా ఆ నీటి దిగ్బంధంలో చిక్కుకొని పోయి ఉంది. చూడొచ్చు, కేవలం అక్కడ ఇంటి బహుశా ఇల్లు అయి ఉంటుంది, ప్రహార గోడకు సంబంధించి ఆ గేట్ అయి ఉంటుంది. అది కేవలం పైభాగం మాత్రం కనబడుతుందంటే ఏ స్థాయిలో అక్కడ వరద పొంగుతుందనే చూడొచ్చు మనం. సో వాహనాలు ధ్వంసమయ్యాయి, తిండి ఆహారం పూర్తిగా కూడా ఖరాబ్ అయిపోయింది. ఏమి కూడా వాళ్ళకి కన్నీరు తప్ప ఏది కూడా మిగలలేదు. ఒకసారి అక్కడ తాజా పరిస్థితి ప్రజెంట్ మున్నేరు వాగు ఉప్పొంగిన తర్వాత
మున్నేరు వాగు ఉప్పొంగిన తర్వాత తాజా పరిస్థితి ఏ రకంగా ఉందని మనం చూడొచ్చు. కొంత ఉప్పొంగినటువంటి ఆ మున్నేరు వాగు తగ్గుముఖం పడుతున్నప్పటికీ నీళ్ళలోకి పూర్తిగా అండ్రు అంటూ ఉంటాం మనం తెలంగాణ భాషలో చెప్పాలంటే. మట్టి మొత్తం కూడా ఆ ఇంట్లోకి చేరిపోయింది. మట్టి చేరిపోయింది. ఇంట్లో తిండి పదార్థాల పైన మట్టే కనబడుతోంది. ప్రతి చోట కూడా ఆ మట్టే కనబడుతోంది. మిన్ను మన్ను ఏకమయ్యాయంటే ఇదే ఉదాహరణ ఉంటుంది బహుశా. ఎస్, మీరు చూడొచ్చు ఒక టబ్లో, ఎందుకంటే అది పైన తేలియాడుతూ ఉంటుంది కాబట్టి ఆ టబ్లో ఒక చిన్నారిని కూర్చోబెట్టి బయటికి తీసుకెళ్తూ ఉన్నారు. ఆ టబ్లో పైన తేలియాడుతుంది కాబట్టి దాన్ని కూర్చోబెట్టి కొంత ముందుకు కొనసాగిస్తున్నారు. మెడల పైన భుజాల పైన తన కుటుంబాన్ని మోస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం మనం కొన్ని సందర్భాల్లో. ఇక్కడ చూడవచ్చు కిచెన్ అది. సో మీరు గమనిస్తే ఏదైనా మిగిలిందా? కనీసం తాగడానికి నీరైనా ఉన్నాయా? అక్కడ పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది మొత్తం. అక్కడ చూస్తే కనుక ఒక దుర్గంధం అనేది వీస్తోంది. అక్కడ దరిద్రం అనేది అక్కడ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, కట్టు బట్టలు కూడా లేవు. పూర్తిగా కూడా నీట మునిగిపోయే ప్రతీది కూడా ధ్వంసం అయిపోయింది. కనీసం వారు ఆర్తనాదాలు వినేవారు కూడా లేరంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది మిగల్చలేరు. ఆ మున్నేరు వాగు వచ్చి పూర్తిగా జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఈ జనజీవనం స్తంభించడమే కాకుండా ఈ ఘటన కారణంగా తిరిగి ఒక 10 ఏళ్ళు వెనకబడుతున్నాం కూడా. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు, సొమ్ము కావచ్చు, నగానట్ర అంతా కూడా ఈ వాగు ఉప్పొంగడంతో ఆ మున్నేరు నదిలో పూర్తిగా కూడా కొట్టుకుపోయాయి. సో మీరు చూడొచ్చు కిచెన్లో పరిస్థితి ఆ రకంగా ఉంది. సో ప్రజెంట్ మొత్తం కూడా మట్టితోని సుమారుగా 1 ఇంచున్నర 2 ఇంచుల వరకు కూడా మట్టి పూర్తిగా కూడా ఆ ఇండ్ల మీద, వారి వస్తువుల మీద ఆగి ఉందనంటే ఏ స్థాయిలో మున్నేరు నుండి ప్రవహించిందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి తాజా పరిస్థితి ఖమ్మం నగరానికి సంబంధించిన తాజా పరిస్థితి, ప్రకాష్ నగర్లో కాలనీకి సంబంధించిన పరిస్థితి ఏ రకంగా ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు, ప్రజలు ఎటువంటి అవస్థలో పడుతున్నారు, పునరావాసం కల్పించే అక్కడ అయితే తాత్కాలిక ఏర్పాట్లు చేశారో అక్కడికి రక్షణ ప్రదేశానికి వెళ్ళి తలదాచుకున్న తర్వాత తిరిగి వారు సొంత ఇంటికి వచ్చినాక ఏ రకంగా కన్నీరు మునిదవుతున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, పూర్తి సమాచారం ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎస్ ఉదయ్, ఓవర్ టు యు. గడిచిన 48 గంటలుగా భారీ స్థాయిలో మున్నేరు వద్ద వరద ప్రవాహం పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం మనం మున్నేరు వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. భారీ మొత్తంలో వరదంతా కూడా కృష్ణా నదిలో చేరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు తోడు వాగులు వంకలు పొంగిపొర్లి మున్నేరు నదిలో సంగమిస్తుండడంతో పూర్తిగా మున్నేరుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే మున్నేరు ఎడాకొడై వైపు ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో భారీ నష్టాన్ని మున్నేరు వరద మిగిల్చిందనేది మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పై. మున్నేరు వరద ఉధృతి ప్రవాహ వేగం ఏ స్థాయిలో ఉందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. దాదాపు సమీప పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎటు చూసినా దాదాపు వరద బాధితుల ఆర్తనాదాలనే వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే దాదాపు 17 కాలనీల వరకు నీట మునిగినట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మీరు చూసినటువంటి దాదాపు ఈ మున్నేరుకు ఎడమవైపు ఉన్నటువంటి క్యాచ్మెంట్ అంతా కూడా పూర్తి స్థాయిలో వరద ముచ్చేతుంది. అటు కుడివైపు కూడా పెద్ద మొత్తంలో వరద ఇళ్లలోకి వచ్చి చేరింది. ప్రస్తుతం 25 అడుగుల వద్ద మున్నేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇది 2వ ప్రమాద హెచ్చరికగా పరిగణించాల్సి ఉంటుంది. 19 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏటా వరదలు వస్తుండడం సహజమైనప్పటికీ ఈ స్థాయిలో మున్నేరుకు వరద ఎప్పుడు చూడలేమని స్థానిక ప్రజానికం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు నిన్న 36 అడుగుల వద్ద మున్నేరుకు వరద ప్రవాహం పెరగడంతో దాదాపు కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు మున్నేరు నుంచి దిగువకు విడుదలైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం ఖమ్మం నగరంలోని మున్నేరు పరివాహక ప్రాంతాలు కుడిమ వైపు ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా నీట మొగిలినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 25 అడుగుల వద్ద మున్నేరు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లోని ప్రధానంగా క్యాచ్మెంట్ ఏరియాల నుంచి పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవడంతో మున్నేరుకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. నిన్న ప్రస్తుతం నేను నిల్చున్నటువంటి వంతెనంతా కూడా క్లోజ్ చేశారు. ఇది హైదరాబాద్ టు ఖమ్మం వెళ్లేందుకు ప్రధాన వంతెనగా ఉంటుంది. ఈ వంతెన పైన పెద్ద ఎత్తున రాకపోకలు నిత్యం సాగుతూ ఉంటాయి. కానీ ఈ వంతెన పై చీకు వరకు పూర్తి స్థాయిలో నిన్న వరద నీరు వచ్చేయడంతో పూర్తిగా ఈ వంతెన కూడా క్లోజ్ చేశారు. మరోవైపు కరుణగిరి వంతెనను కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాదాపు 1,30,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ప్రస్తుతం మున్నేరు నుంచి కృష్ణానదికి ప్రయాణిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా అటు మున్నేరుకు ఎడాకొడిమి వైపు ప్రాంతాల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా ఆ ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి సిచ్యువేషనే ఉంది.
పూర్తిగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. వరద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒకవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ సహాయక చర్యల్లో కొంత వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముందస్తు హెచ్చరికల జారీ విషయంలో కూడా కొంత నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏటా వరదలు వచ్చే సమయంలో ముందుగా 19 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయాల్సి ఉంటుంది. 25 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అనంతరం వెంటనే లోతట్టు ప్రాంత వాసులను అటు సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు వీలైనంత త్వరితగతిన తీసుకోలేదు. కొంత ఆలస్యం జరిగిందన్న ఒక ఆలోచన సర్వత్రా వినిపిస్తుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో బురద ఇళ్లలోకి మేట వేయడంతో పూర్తిగా వాళ్ళంతా కూడా ప్రజానికం అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మున్నేరు వరద ఉధృతి ప్రస్తుతం అయితే కొంత తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక వద్ద మున్నేరు వరద ఉధృతి కొనసాగుతుంది. పైన ఉన్నటువంటి మహబాద్, సూర్యాపేట్, అదేవిధంగా పాకాల చెరువు సమీప ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతే మళ్ళీ మున్నేరుకు వరద ఉధృతి పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మళ్ళీ వరద ఉధృతి పెరిగితే మళ్ళీ పునరావాస కేంద్రాలకు స్థానిక ప్రజానికాన్ని తరలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నిన్న పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 30 పైచిలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలోనే 7,000 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి కనీస ఆహారం, వసతి కల్పించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద మున్నేరు వరద ఉధృతి కొనసాగుతుంది. ఇది కొంత తగ్గుముఖం పట్టేంత వరకు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిపి సునీల్ దత్ మంత్రులతో కలిసి పూర్తి స్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్నంతా కూడా పెద్ద ఎత్తున అప్రమత్తం కావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వరద కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా తగ్గాల్సినటువంటి అవసరం ఉందనేది అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సహాయక చర్యలు, ఆ తర్వాత వరద ముప్పు తొలగిన తర్వాత వచ్చే సమస్యలపైన కూడా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి విపి గౌతమ్ను హుటాహుటిన ఖమ్మంకు పిలిచారు. అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో కొంత అనుభవం ఆయనకున్నటువంటి అనుభవం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. సహాయక చర్యలు, ఆయన సౌకర్యాలు, ఆయన సూచనలు, సలహాలు కూడా పాటించాలని చెప్పి ప్రస్తుతం జిల్లా యంత్రాంగం భావిస్తుంది. ఇది వీళ్ళ నేతలతో ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం మున్నేరు నుంచి. ఖమ్మం జిల్లా కవరేజ్ నగర్ రోడ్ నెంబర్ 13, 14 మేము నలుగురు ఉంటాం అమ్మా. నువ్వు ధైర్యంగా ఉండే నీకేం కాదు, నీకేం బాధ నిలబడు, వంగొద్దు నువ్వు. ఎందుకంటే ఐదు పక్క ఉన్న కాబట్టి వంగొద్దు. మీ వాడిని పైకి పంపించిన కవరేజ్ నగర్ 14లో ఉన్న పరిస్థితి ఇది.